హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గో ఫిట్ పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. నేను మీ ట్రైనర్ అన్సారీ. సో బేసికలీ గురు అందరు ఏం చేస్తారంటే బాడీ మెయింటైన్ చేద్దామని అనుకుంటారు, డైట్ చేయాలనుకుంటారు, అవన్నీ చేయాలి, బరబ్బర్ చేయాలి. కానీ వర్కౌట్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంది, వచ్చిన తర్వాతకి డైరెక్ట్గా అయితే వెయిట్ స్లిప్ చేయం, వచ్చిన తర్వాతకి అయితే డైరెక్ట్గా మనం ట్రెడ్మిల్ మీదకి వెళ్ళిపోం. కొంచెం బాడీని వార్మప్ చేస్తాం, కొంచెం స్ట్రెచెస్ చేస్తాం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ మనం ఎట్లా చేస్తాం, నేను చాలామందిని చూసిన రావటంతోనే ఒకడు ఇట్లా అంటాడు, ఒకడు ఇట్లా అంటాడు, లేకపోతే ఒకడు ఇట్లా అండిస్తాడు. అంటే ఇది కూడా స్ట్రెచ్చింగే, కాకపోతే దీనికి ఒక సిస్టమ్ ఉన్నది. స్ట్రెచ్చింగ్ బేసికలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, యాతో టో నుంచి స్టార్ట్ అవుతుంది, యాతో హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ మనం టో నుంచి స్టార్ట్ చేద్దాం. టో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ కాళ్ళు వచ్చేసి యాంకిల్ రొటేషన్ చేస్తాం, దాని తర్వాతకి ఈ యాంకిల్ రొటేషన్ చేస్తాం, దాని తర్వాతకి మజిల్ వచ్చేసి కొంచెం కాఫ్ని స్ట్రెచ్ చేస్తాం, దాని తర్వాతకి ఈ కాఫ్ని స్ట్రెచ్ చేస్తాం, దాని తర్వాతకి మజిల్ వచ్చేసి క్వాడ్స్, దాని తర్వాత క్వాడ్స్ని కొంచెం ఇది ఇలా, దాని తర్వాతకి ఇది ఇలా ఇలా. ఇంకొక వేరియేషన్ చూసిన, కొంతమంది ఇట్లా పెట్టి ఇట్లా 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 అంటారు, గా వేరియేషన్ పోయింది, అది లేదు వర్కౌట్లో. కాబట్టి ఇలాంటి స్ట్రెచెస్ లేవు, అది అస్సలు చేయకూడదు. ఒకవేళ మనకు నీని కొంచెం ఫ్రీ చేయాలి అని అనుకుంటే ఇక్కడ చేయి పెట్టి ఇట్లా హిప్ రొటేషన్ చేస్తే హిప్ మీద పడుతుంది, ఇట్లా కూడా చేయొచ్చు, కొంచెం నీ మీద కూడా పడుతుంది అన్నమాట. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి ఇక్కడ వరకు మొత్తం అయిపోయింది. దాని తర్వాతకి సైడ్ ఆన్, దాని తర్వాతకి ఇది, దాని తర్వాతకి మళ్ళీ కొంచెం ఆల్టర్నేట్ టో టచెస్. ఇది కూడా మన హిప్స్ దగ్గరికి వస్తుంది. ఆల్టర్నేట్ టో చేసినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఇట్లా అంటాడు, ఒకడు ఇట్లా అంటాడు, అట్లా అనకూడదు. దీన్ని ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా స్ట్రెచ్ చేసి పైన ఈ టోని మనం చూడాలి. అట్లా చేయాలి. దాని తర్వాతకి హ్యాండ్స్ రొటేట్ చేయాలి, దాని తర్వాతకి రివర్స్ అయిపోయిన తర్వాతకి ఇట్లా ఇటు. కావాలి నీకు వచ్చి రవ్వ అంటే ఆల్టర్నేట్ కూడా చేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. దాని తర్వాతకి ఎల్బోస్ని కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి. దాని తర్వాతకి ఫోర్ ఆర్మ్స్ని ఎట్లా చేయాలి, ఇటువైపు పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయాలి. దాని తర్వాతకి రివర్స్, దిస్ సైడ్ అండ్ రివర్స్. దాని తర్వాతకి మొత్తం ఈ పార్ట్ని మొత్తం స్ట్రెచ్ చేయొచ్చు. ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టి ఒక్క 2 అడుగులు ముందు, 2 అడుగులు సైడ్, 2 అడుగులు ఇటు సైడ్, మళ్ళీ వెనకాలకి. ఓకే, ఇది ఇక్కడ వరకు స్ట్రెచ్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది మన హెడ్ రొటేషన్. ఎప్పుడు డైరెక్ట్గానే సర్కిల్ కొట్టేయకూడదు, ఎప్పుడు కానీ సైడ్ ఆన్ చూడాలి ఫస్ట్. దాని తర్వాతకి పైన కింద. అండ్ ఈ వర్కౌట్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు ఓపెన్ ఉంచాలి, చేయాలి. సైడ్ అయిపోయింది, పైన కింద అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ హాఫ్, మళ్ళీ బ్యాక్ హాఫ్, మళ్ళీ ఒకసారి ఇట్లా సైడ్కి ప్రెస్ చేసుకో, ఒకసారి ఇట్లా సైడ్కి ప్రెస్ చేసుకో, మళ్ళీ దాని తర్వాతకి ఇదంతా అయిపోయిన తర్వాతకి మనకు ఇంకా చేయాలి రాబోయే అంటే మన ఐ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఐస్ని సైడ్ టు సైడ్, పైన కింద చూసి మళ్ళీ రొటేట్ చేయాలి ఐస్ని. ఓకే, సో ఇక్కడికి స్ట్రెచ్చింగ్ అయిపోయింది. ఇది బేసిక్ స్ట్రెచ్చింగ్. ఈ స్ట్రెచ్చింగ్ వచ్చేసి నార్మల్గా చేస్తాం. అయితే లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు కొన్ని వేరే స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లెగ్స్ ఆర్ అ బిగ్గర్ మజిల్. ఈ మజిల్ పెద్ద మజిల్ అనమాట. అయితే ఈ మజిల్ కొంచెం టైట్గా పట్టుకొని ఉంటుంది. సో దీన్ని ప్రాపర్గా స్ట్రెచ్ చేయాలి.
ఈ వర్కౌట్ చేసింది ఇదంతా అయిపోయిన తర్వాతకి ఒక లాంగ్ స్ట్రైడ్ తీసుకొని, ఇది లెగ్స్ గురించి చెప్తున్నా, ఓకే. లెగ్స్ గురించి మళ్ళీ మధ్య నుంచి ఎందుకు చేస్తున్నావు అన్నా నాకు. ఓకే, స్టార్టెడ్ ఫ్రమ్ కాఫ్ని స్ట్రెచ్ చేయాలి. కాఫ్ని స్ట్రెచ్ చేయడానికి ఏం చేయాలంటే, 2 కాళ్ళు స్ట్రైట్గా ఉన్నాయా, ఒక కాల్ని కొంచెం బెండ్ చేసి దీన్ని లేపాలి, టోని లేపాలి. టోన్ లేపిన తర్వాతకి ఈ కాఫ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. ఇదే కొంచెం ఇలా బెండ్ అయిన పైన ఈ పోర్షన్ బెండ్ అయితే హ్యామ్ కూడా ఎంగేజ్ అవుతుంది. హ్యామ్స్ కాఫ్ 2 స్ట్రెచ్ అయిపోతుంది. ఇట్లా 2 లెగ్స్తో చేయాలి, ఓకే. ఇది వేరియేషన్ అయిపోయిన తర్వాతకి ఇట్లా తీసుకొని లెగ్స్ మొత్తం స్ట్రెచ్ చేయాలి. గ్రాయిన్, హ్యామ్స్ ఇదంతా ఫీల్ అవుతుంది. సేమ్ అదర్ సైడ్. మళ్ళీ ఈసారి టోస్ మీదకి రావాలి. ఇది చూడండి, నాది టోస్ మీదకి వచ్చింది. నైస్. ఓకే, ఇప్పుడు ఇట్లనే ఉండి ఇలా కిందికి డ్రాప్ అవ్వాలి. అయితే ఓకే, ఎవరిదైనా లేకపోతే ఎవరినైనా ఇట్లా పట్టుకొని డౌన్ అవ్వచ్చు. కానీ యూ హ్యావ్ టు డూ దిస్. లెగ్స్ వర్కౌట్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్ట్రెచెస్. ఇవి చేయండి, లేకపోతే పట్టుకుంటాయి మజిల్స్. దాని తర్వాతకి 4-5 రోజులు జిమ్ బంద్ పెట్టాల్సి వస్తుంది. అందు గురించనే ప్రాపర్గా స్ట్రెచింగ్ చేయండి. దీని తర్వాతకి ఇట్లా కూర్చొని ఈ వెనకాల కాళ్ళు పెట్టి కొంచెం వెనకాలకి ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి ఈ క్వాడ్ని కూడా రిలాక్స్ చేయండి. దాని తర్వాతకి ఇట్లా కూర్చొని ఇట్లా ఈ ట్విస్టర్స్ చేయండి. దాని తర్వాతకి కాసేపు రిలాక్స్ చేయండి. దాని తర్వాతకి బటర్ఫ్లైస్, ఓకే. ఇట్లా ప్రెస్ కూడా చేసుకోండి. ఇదంతా చేసిన తర్వాతకి మీ కాళ్ళు రిలాక్స్ అనిపిస్తాయి. ఒకవేళ ఇంకా గట్టిగా ఉన్నాయి ఇది ఏంటంటే ఏమన్నా ఇది ఉంటుంది, దాని పేరు ఏముంటుంది, మన దగ్గర రోలర్స్ ఉంటాయి. రోలర్తో రోల్ చేసుకోండి, లేకపోతే ఇట్లా పెట్టుకొని లూజ్ చేసుకోండి లెగ్స్ని, కాఫ్ మజిల్స్ని. చేసేసి ఇక మన ఫస్ట్ వర్కౌట్స్ దగ్గరికి వెళ్ళిపోండి. చేసిన తర్వాతకి ఇట్లా చెమటలు రావాలన్నమాట, అంత గట్టిగా చేయాలి. చేసిన తర్వాతకి మనం వర్కౌట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో గైస్, ఇదన్నమాట స్ట్రెచ్చింగ్ గురించి. స్ట్రెచ్చింగ్లో నాకు చెమటలు వచ్చేసినాయి. మరి మీకు ఎంత చెమటలు వస్తాయో చూద్దాం. స్ట్రెచ్చింగ్ వీడియోస్ని చూశారు కదా, ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి అబ్బా. యాజ్ అ సెడ్ ఎర్లియర్, ఎప్పుడు కూడా చెప్తా, ఈ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్, ఎలాంటి డౌట్స్, నాకు ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. మాకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ దాని మీద వీడియో చేయటమో, లేకపోతే ఆ కామెంట్కి రెస్పాండ్ అవ్వటమో, ఏదో ఒక ఫామ్లో మీ ప్రాబ్లం అయితే, అంటే మీ ప్రాబ్లం కాదు, బేసికలీ అందరి ప్రాబ్లం అది, కానీ సొల్యూషన్ చేద్దాం దానికి. ఏదో ఒకటి వీడియో రూపంలోనో లేదా కామెంట్ రూపంలోనో డెఫినెట్లీ షార్ట్అవుట్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ దిస్ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ యా, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.